పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు ఎప్పుడో అస్సలు తెలియటం లేదు. ఇప్పటికే హార్మూజ్ దిగ్బంధంలో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ టైం యుద్ధాన్ని విస్తరించేలా ఇరాన్ చేసిన హెచ్చరిక మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ ఆల్ మాండెబ్ జలసంధి అని అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబఫ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయంగా చమురు, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత వాటా బాబ్ ఆల్ మాండెబ్ మీదుగా వెళ్తోంది, ఏ దేశాలు, కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అర్థం వచ్చేలా ఆయన రాసుకొచ్చారు. మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక కారిడార్గా మారింది. దీని వెడల్పు 30 మీటర్లు మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మాండెబ్ జలసంధి ఒక గేట్ వేలా పనిచేస్తుంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12% దీని గుండానే పయనిస్తోంది. ఈ జలమార్గం కూడా మూసుకుపోతే ప్రపంచం మరింతగా కష్టాల్లో కూరుకుపోనుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు ఎప్పుడో అస్సలు తెలియటం లేదు. ఇప్పటికే హార్మూజ్ దిగ్బంధంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ టైంలో యుద్ధాన్ని విస్తరించేలా ఇరాన్ చేసిన హెచ్చరిక మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ ఆల్ మాండెబ్ జలసంధి అని అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగెర్ గాలిబఫ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.